ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో హీట్ పుట్టిస్తోంది. సాధారణ ఎన్నికలను తలపించేలా ప్రచారం హోరెత్తుతోంది. కూటమి పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అలాగే ప్రధాన పోటీదారుగా భావిస్తున్న పీడీఎఫ్తో పాటు ఇతర ఉద్యోగ సంఘాలు తమ అభ్యర్థులను పోటీ పెట్టి సవాల్ విసురుతున్నాయి. ఇంతకీ బరిలో ఉన్న అభ్యర్థులెవరు? వారి బలాబలాలేంటి? కూటమి వ్యూహం ఎలా ఉంది? ఓటమి భయంతో పోటీకి దూరంగా ఉన్న వైసీపీ పీడీఎఫ్ అభ్యర్థికి పరోక్షంగా మద్దతిస్తోందా? ఫర్ మోర్ డీటెయిల్స్ వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నిక టీడీపీతో పాటు పీడీఎఫ్ కు ప్రతిష్టాత్మకంగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ గా తీసుకున్నారు. కూటమి అభ్యర్థి విజయం కోసం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమన్వయకర్తలను నియమించారు. కూటమి పార్టీల కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేస్తున్నారు. మరోవైపు పోటీకి దూరంగా ఉన్న వైసీపీ పీడీఎఫ్ అభ్యర్థికి మద్దతిస్తోంది. షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి సాధారణ ఎన్నికలను తలపించేలా ప్రచారం సాగుతోంది. దీంతో మ్యాటర్ వేరే లెవెల్లో ఉన్నట్టు కనిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు జోష్ మీద ఉన్న కూటమి ప్రభుత్వం ఎమ్మెల్సీ ఎన్నికలో విజయం కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ శ్రేణుల్లో సమన్వయం చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన సైనికులను కోఆర్డినేట్ చేస్తున్నారు. ఇక బీజేపీ నేతలు కూడా తమ కార్యకర్తలను రంగంలోకి దింపారు. మరోవైపు ఓటమి భయంతో వైసీపీ పోటీకి దూరంగా ఉంది. ఫ్యాన్ పార్టీ నుంచి పోటీకి కొందరు ఆసక్తి చూపినా అధినాయకత్వం ఆలకించలేదు. టీడీపీ అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖరం బరిలో ఉన్నారు. పీడీఎఫ్ నుంచి దిడ్ల వీరరాఘవులు పోటీ చేస్తున్నారు. మొత్తం 35 మంది రంగంలో ఉన్నప్పటికీ కూటమి పీడీఎఫ్ అభ్యర్థుల మధ్య టగ్ ఆఫ్ వార్ నడుస్తోంది. టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న ఆదరణ కూటమి అభ్యర్థికి కలిసొచ్చేలా కనిపిస్తోందన్న విశ్లేషణలు ఉన్నాయి. ఉపాధ్యాయ, ఉద్యోగ, విద్యార్థి సంఘాల్లోనూ సానుకూలత వ్యక్తమవుతోంది. వైసీపీ పోటీకి దూరంగా ఉండటం కూటమి అభ్యర్థికి కలిసొచ్చే అవకాశంగా భావిస్తున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే పేరాబత్తుల రాజశేఖరం పేరును ప్రకటించారు. ఓటర్లను చేర్చడం నుంచే కూటమి జాగ్రత్తలు తీసుకుంది. మొత్తం 3,26,000 మంది ఓటర్లు ఉన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ప్రచారం చేస్తున్నారు. మరోవైపు పీడీఎఫ్ అభ్యర్థి వీరరాఘవుల గెలుపు కోసం ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు పనిచేస్తున్నాయి. దీంతో మ్యాటర్ మామూలుగా లేదు. కొందరు స్వతంత్ర అభ్యర్థులు కూడా బరిలో ఉన్నారు. దీంతో ప్రధాన పోటీదారుల మధ్య ఓట్లు చీలే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం ఈ సీటు పీడీఎఫ్ కు సిట్టింగ్ స్థానం కావడంతో తిరిగి నిలబెట్టుకునేందుకు ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు గట్టి పట్టుదలతో పనిచేస్తున్నాయి. అయితే ఈసారి తన ఖాతాలో వేసుకుని శాసనమండలిలో బలపడాలన్న వ్యూహంతో టీడీపీ ముందుకు సాగుతోంది. దీంతో ఇక్కడ గెలుపును సీరియస్ గా తీసుకోవాలని సీఎం చంద్రబాబు గోదావరి జిల్లాల మంత్రులు, ఇన్ఛార్జ్ మినిస్టర్స్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులను ఆదేశించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని 19 నియోజకవర్గాల్లో కూటమి ఎమ్మెల్యేలే ఉన్నారు. వీరిలో కొందరు తమ అభ్యర్థి గెలుపును సీరియస్ గా తీసుకుంటే మరికొందరు పెద్దగా పట్టించుకోవటం లేదన్న వాదనలు ఉన్నాయి. ప్రతి నియోజకవర్గంలో దాదాపు వేలాది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. ఎక్కువ మంది ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వారిని సంప్రదించి పోలింగ్ నాటికి రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలింగ్ లో పట్టభద్రులు ఎవరికి పట్టం కడతారో చూడాలి.